ఏది ఏమైనా కేజీఎఫ్ సంస్థ ఇటు తెలంగాణలో నిర్వహించినప్పుడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులు అందరూ వచ్చారు. ఇక్కడైతే పెద్ద రాద్ధాంతం అయితే ఏమీ జరగలేదు. తమిళనాడులో మాత్రం ఎందుకో ఒక రకమైన అలజడి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో అక్కడున్న కమ్మ సంఘాలు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న కమ్మ సంఘాలు కానీ ఈ సంఘాన్ని కలుపుకొని వెళ్లడంలో మిస్ అయ్యారా? ఈ కమ్మ సంఘాలకి అతీతంగా పనిచేయడానికి కొత్తగా గ్లోబల్ పరంగా తీసుకురావడానికి కుసుమకుమార్ గారు ఇంకేదైనా ఆలోచనలో కార్యాచరణలో ఉన్నారా? మరి ముందు నుంచి ఉన్న వాళ్ళని కాదు అని వెళితే ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఎందుకంటే ఇదే కమ్మ సంఘాల్లో పేదల కోసం కష్టపడుతున్న సంఘాలు చాలా ఉన్నాయి, అలాగే పెద్దల కోసం మాత్రమే కష్టపడుతున్న సంఘాలు కూడా చాలానే ఉన్నాయి. ఎవరు ఏం చేసుకుంటున్నారో కానీ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం అయితే ఆపదొచ్చిన వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఈ కుల సంఘాలు, అది ఏ కుల సంఘం అయినా సరే, ఏ క్యాస్ట్కి సంబంధించి అయినా సరే వాళ్ళు ఆపదొచ్చినప్పుడు ఆదుకోవాలి. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని ఆదుకోవాలి. గ్రామాల్లో పేదరికంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక రకంగా చేయూతనిచ్చేలాగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇదే క్యాస్ట్లో ఒక రకంగా ఆడపిల్లలు తక్కువైపోయారు, పెళ్లిళ్ళు కానీ అబ్బాయిలు పెరిగిపోయారు, అమ్మాయిల డిమాండ్ ఎక్కువ అవుతూ ఉంది. డబ్బు సంపాదన ఆస్తి ఉన్న వాళ్ళకే కాస్త కూస్తో పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళని అసలు వాళ్ళని ఎందుకు పనికిరాని వ్యక్తులుగా చూసేలాంటి పరిస్థితి రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఇది వాస్తవం, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా. మరి ఇలాంటి వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది అయితే ముందు తీసుకువెళ్లాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కమ్మ కార్పొరేషన్ మొదలైంది. సరే, పేరుకైతే మొదలైంది, రీసెంట్గానే మొదలైంది కాబట్టి మరి ఇప్పటి వరకు నిధులు కేటాయించారా కేటాయించలేదా దానికి సంబంధించిన ఏ విషయం కూడా ఎవరికి తెలియదు. దీనికి ఏమైనా ఒక దిశానిర్దేశం జరిగిందా? ఇలాంటి వేదికల మీద నుంచి ఈ కార్పొరేషన్ల ద్వారా మనం చేసుకోవాల్సిన బలం, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని ఏమైనా స్పష్టం చేశారా? అది కూడా తెలియదు. ఇది కూడా ఇదే రాజకీయ పార్టీలుగా అరంగేట్రం చేస్తున్న వాళ్ళు కానీ లేదా రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇవి కాకుండా కేవలం రాజకీయాల వరకు మాత్రమే మేధావులు అందరూ ఈ సామాజిక వర్గం విషయంలో తీసుకువెళ్ళడం అనేది మాత్రం ఒక రకంగా ఇబ్బంది కలిగించే అంశంగానే మారింది. అంటే ఇక్కడ వీరంతా ఈ సభ వేదిక నుంచి మాట్లాడాల్సిన, ఈ సమస్యలు వెలిబుచ్చాల్సిన విషయం పక్కదారి పట్టింది. తమిళనాడులో ఒక రకమైన అలజడి మొదలైంది. ఇది మరి ఏ టర్న్ తీసుకుంటుంది, ఏ రకంగా దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది మాత్రం చాలా అతిపెద్ద చర్చ జరగాలి అనేది తమిళనాడు నుంచి కొంతమంది నేనే స్వయంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ చెబుతున్న అంశాలు ఇవి. ఇప్పటి వరకు ఇక్కడ బలిజలు వేరు కమ్మలు వేరు అని లేదు, అందరూ నాయుడు అన్న పేరుతోనే పిలువబడుతున్నారు, పలకబడుతున్నారు. అక్కడున్న గ్రూప్స్ కానీ అక్కడున్న తెలుగు భవన్ ఉంటుంది, అక్కడ తెలుగు భవన్ ఏదైతే ఉందో తెలుగు భవన్లో కానీ అందరం కలిసికట్టుగా కలిసి ఉంటాము. రెడ్డిలు కానీ వీళ్ళు కానీ వాళ్ళని ఏమీ లేదు, అందరం తెలుగు వాళ్ళగా కలిసి ఉంటాం. అసలు కులాల మతాలకు అతీతంగా ఉంటాం, మిగతా కులాలు అందరినీ కూడా కలుపుకుంటాం, తెలుగు సభల్లాగా ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఇది మాత్రం మరి రేపు ఎలాంటి అలజడి సృష్టిస్తుందా, లేదంటే నిజంగానే డిప్యూటీ సీఎం లాంటి పదవులనేమైనా కట్టబెడుతుందా? ఇప్పటికీ మరి 11 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, ముగ్గురు మినిస్టర్లు, 2 ఎంపీలు ఉన్నారు. ఇన్ని రకాలుగా తెలుగు వాళ్ళే, వాళ్ళని చూస్తే కూడా వాళ్ళ ఆహార్యం కూడా మనం తెలుగు వాళ్ళని నోరు తెరిస్తే కానీ వాళ్ళు తెలుగు వాళ్ళని మనకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా బొట్టు పెట్టుకుంటారు, ఇదే పంచి కట్టుకుంటారు, ఆ భావజాలంతో అక్కడ ద్రవిడియన్లుగానే ఉండిపోతారు కాబట్టి వాళ్ళు గుర్తించరు. కానీ తెలుగు వాళ్ళుగా నాయుళ్ళుగా వీళ్ళందరినీ గుర్తిస్తూ ముందుకెళ్తున్నారు, పదవుల్లో కూడా బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఇన్ని పదవుల్లో ఉన్నాం కాబట్టి మాకు డిప్యూటీ సీఎం కూడా ఇవ్వాలి అంటే కనుక అది కాస్త బెడిసి కొడుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ జెండాలు కనబడి డిఎంకే అండ్ కాంగ్రెస్ ఎంతైనా అలయన్స్లో అంటే ఒకళ్ళొకళ్ళు మద్దతు ఇస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ మాత్రం అవకాశం అన్న గొంతు వినిపించడానికి దొరికిందేమో. కానీ ఇంకొక పార్టీ బీజేపీ భావజాలను తీసుకెళ్తానని అక్కడ బీజేపీ కండువాలో బీజేపీ జెండాలో కనిపిస్తే మాత్రం ఇలా ఉండేది కాదు సిచ్యువేషన్. అసలు డిఎంకే కనీసం అక్కడ పర్మిషన్ కూడా ఇచ్చేది కాదు. అక్కడెక్కడో దీపం పెట్టుకోవడానికే పర్మిషన్ ఇవ్వని డిఎంకే ఇక్కడ బీజేపీ జెండాలు లాంటివి అయితే వినిపించేది కాదు. బట్ ఈ కుల భావజాలాన్ని పార్టీలు వాడుకుంటాయా, ఈ కులాల పెద్దలు వాడుకుంటారా? లేదు అంటే దీన్ని ఇంకాస్త రచ్చ చేసి రాద్ధాంతం చేసి మళ్ళీ ఈ సామాజిక వర్గం పేరెత్తుతేనే సమాజంలో భయంకరమైన ద్వేషాలో విద్వేషాలో కోపాలో మాట్లాడిన వాళ్ళ మీద టార్గెట్లో ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి ఏం జరుగుతుందో.